మెర్లపాలెం మిల్ మేకర్ పకోడీ ఎప్పుడైనా తిన్నారా మీరు? ఎలా చేస్తారో కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఆయన మాటలోనే వినండి కావాలి. మీరే విన్నారు కదా, అతనే చెప్తున్నారు మాసం పకోడీ లెక్క ఉంటుంది నేను వేసే మిల్ మేకర్ పకోడీ అనేది. అయితే చూద్దాం ఆ మిల్ మేకర్ పకోడీ తయారీ ఎలా ఉంటుంది అన్నది. సారీ, మిల్ మేకర్ పకోడీ కాదు, మాసం పకోడీ. ఫస్ట్ ఆయన అయితే చిన్న మిల్ మేకర్ లో పెద్ద మిల్ మేకర్ లో కళాయిలో వేసి వాటి దాంట్లో ఉడకబెడుతున్నారు. అవి ఉడికేంత వరకు అంటే సెటన్ కండిషన్ వచ్చేంత వరకు కూడా వాటిని అలా తిప్పుతానే ఉన్నారు. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా వైట్ కలర్ పొంగు అనేది. ఈ పొంగు వస్తే మనకు ఉడికినట్లు లెక్క అంట. ఉడికిన మిల్ మేకర్ మొత్తం అంతటిని కూడా ఒక నెట్ లోకి తీసుకుంటున్నారా? ఎందుకు తీసుకుంటున్నారో వీడియోని అలాగే చూస్తూ ఉండండి తెలుస్తుంది. ఏంటి ఎప్పుడే బోర్ కొట్టేస్తుందా? ఒక నిమిషం ఆగుగురు, ఇంకా 1 మినిట్ ఉంది. ఆ ఉడికిన మిల్ మేకర్ ఉంది కదా, మిల్ మేకర్ అంతా కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ అబ్జర్వ్ అయిన వాటర్ అంతా కూడా బయటికి పోవాలి అంటే దాని మీద ఇప్పుడు ఒక నీళ్ళ బింది పెట్టారు. ఆ బరువుకి అది మొత్తం నీళ్ళంతా కిందకి వెళ్ళిపోతుంది చూసారా? ఈ రకంగా వాటర్ బయట తీస్తున్నారు కాబట్టి అది తినేటప్పుడు మనకి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. ఒక చుక్క వాటర్ కూడా లేకుండా దాంట్లో మొత్తం పిండేశారు. వీటిని ఉడకేసిన తర్వాత వీటి సైజ్ అనేది పెరిగింది చూసారా? గమనించారా మీరు? ఇక లేట్ ఎందుకు మసాలాలు కలిపి పెట్టుకుందాం. దాంట్లో ఫస్ట్ వేయాల్సింది కారం. మీ సైడ్ మిరపొడి అంటారేమో. కట్ చేసిన పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. మీ సైడ్ వాటిని పచ్చిమిర్చి అంటారేమో. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి వీటిలో. వీటితో పాటుగా వీరు ఇంకో మసాలా పొడి కూడా వేస్తున్నారు. దాని పేరు చికెన్ మసాలా పొడి. నమ్ముతారు కదా వీళ్ళ దగ్గర మిల్ మేకర్ పకోడీ చికెన్ పకోడీ లెక్క ఉంటుంది. కారం ఫస్ట్ వేసిందే కాకుండా ఇంకా వేయాలి రంగు ఎర్ర కారం, తర్వాత ఉప్పు కూడా సరిపడినంత మాత్రమే వేసుకోవాలి ఉప్పు. ఇక మసాలాలని ఏకదాటిగా కలిసేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. నేనైతే 10 నిమిషాల వరకు ఆ మిశ్రమాన్ని అంతా కలపడం జరిగింది. ఎందుకంటే మసాలాలన్నీ మిల్ మేకర్ పట్టాలి కదా. కలిపిన తర్వాత చూడండి ఒక్కోసారి ఎంత బాగుందో చూడడానికి కూడా. ఎన్ని వేయాలి బాబు మిల్ మేకర్ పకోడీ అనుకుంటున్నారేమో. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ శనగపిండి వేస్తే సరిపోతుంది. ఈ శనగపిండి మిల్ మేకర్ లో పట్టేంత వరకు కూడా 10 నిమిషాల వరకు ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే అడ్వైస్ ఒకటే, చాలా ఆర్టికల్స్ చెప్తున్న విధానాన్ని బట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండే వాళ్ళకి ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారంట. నవ్వుతూ ఉండండి, హెల్దీగా ఉండండి. మొత్తానికి మిల్ మేకర్ అంతటిని కూడా కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు వేయించుకుని తీసుకుని తినేయడమే. ఇంకా ఎందుకు చెప్పడం మర్చిపోయినా, వేడివేడిగా తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇది నేను చాలా సార్లు ట్రై చేశాను కూడా. ఈ మెర్లపాలెం ఎక్కడ కాదు, మీరు వాడిపల్లి గుడికి వెళ్తారు కదా శనివారం మాటలు, దాని పక్కనే లేదు ఒక స్వీట్ షాప్. వీళ్ళు మిల్ మేకర్ పకోడీ సమోసాలే కాదు చాలా మట్టికి స్వీట్లు కూడా తయారు చేసి అమ్ముతూ ఉంటారు వీళ్ళు. త్రిపురం పూతరేకలు కూడా ఇక్కడ దొరుకుతాయి. చూసారు కదా, ఇదే మన ఫైనల్ అవుట్పుట్ మాసం పకోడీలో ఉండే మిల్ మేకర్ పకోడీ. వీడియో చివరి వరకు చూసిన వరకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.